లలితా నవరాత్రులు, వసంత నవరాత్రులు అని కూడా పిలువబడే ఈ పండుగ ఉగాది పండుగతో ప్రారంభమవుతుంది. ఈ 9 రోజుల్లో భక్తులు లలితాదేవిని పూజించి, ఆమె అనుగ్రహాన్ని పొందేందుకు ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. నవరాత్రుల 4వ రోజు లలితా త్రిపుర సుందరీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. లలితా నవరాత్రులకు సంబంధించిన అద్భుతమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. లలితా త్రిపుర సుందరిదేవి జన్మ కథ మరియు శ్రీచక్ర ఆవిర్భావం. పూర్వకాలంలో దేవతలు, ఋషులు భూమిపై పెరిగిపోతున్న అసుర శక్తుల వల్ల భయభ్రాంతులయ్యారు. రాక్షసులు తమ అధికారం పెంచుకుంటూ భక్తులను హింసించసాగారు. ఈ పరిస్థితిని పరిష్కరించేందుకు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక మహాశక్తిని ఆవహించాల్సిన అవసరం ఏర్పడింది. త్రిమూర్తులు తమ తపస్సుతో పరాశక్తిని ఆవహించినప్పుడు ఆకాశంలో అద్భుతమైన కాంతి వెలిసింది. ఆ కాంతి నుంచి ఒక సుందరమైన దేవత రూపుదాల్చింది. ఆమెను లలితా త్రిపుర సుందరి అని పిలిచారు. ఆమె విశ్వాన్ని పరిపాలించే శక్తిని కలిగి అసుర సంహారక పాత్రను చేపట్టింది. అప్పుడు భూలోకాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న బండాసురుడు అనే రాక్షసుడు తన దెబ్బకు దేవతలే పరుగులు తీసేలా చేశాడు. తన మాయాశక్తితో అజేయుడై ఆకాశ భూలోకాలను తన ఆధీనంలో పెట్టుకున్నాడు. దేవతల కోరిక మేరకు లలితాదేవి అతనిపై యుద్ధం ప్రకటించింది. యుద్ధంలో లలితాదేవి తన శక్తియుక్తులను ప్రయోగించగా బండాసురుడు తన మాయాశక్తులతో ప్రతిఘటించసాగాడు. కాని అమ్మవారు శ్రీచక్రాన్ని ఆవిష్కరించి దాన్ని మాయాశక్తితో బండాసురుడిని సంహరించారు. శ్రీచక్రం అనేది విశ్వంలోని దైవీయ శక్తిని ప్రతిబింబించే శక్తిపీఠంగా మారింది. బండాసురుడిని సంహరించిన తరువాత దేవతలు ఆనందభరితులై అమ్మవారిని స్తుతించారు. అప్పటినుంచి శ్రీచక్ర ఆరాధన ఎంతో ప్రాముఖ్యంగా మారింది. లలితా త్రిపుర సుందరీదేవిని భక్తులు పూజిస్తూ లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఆమె ఆశీస్సులను పొందడం ప్రారంభించారు. ఈ కథ ద్వారా ధర్మం, భక్తి, శక్తి, మహత్యం గురించి తెలుసుకుంటారు. అసత్యం ఎంత బలమైనదైనా ధర్మం ఎప్పుడూ విజయం సాధిస్తుందని అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.